హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే టైము 7:30 అయితే అవుతుంది. పొద్దుటైతే 5:30కి లేచిన. 5:30కి లేచి అయితే వాటర్ వచ్చినాయి. ఈరోజు 2 అవర్స్ అయితే వచ్చినాయి వాటరు. ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నా. బయట కూడా అంతా ఊడ్చేసి ముగ్గు కూడా పెట్టేసుకున్నా. ఇక్కడ నుంచి ఏదో సింపుల్గా పెట్టేసిన ముగ్గు అయితే అక్కడ వరకు కడిగి అయితే ముగ్గు పెట్టేసుకున్నా. గేట్ బయట కూడా కడిగి ముగ్గేసేసిన. ఇక్కడైతే పాలు పెట్టేసిన. రైస్ అయితే తొందరనే వేసేసిన. ఖాళీ ఏదన్నా ఒక కర్రీ వేస్తే అయిపోతుంది. వేనీళ్ళు కూడా తాగిన. ఇవైతే మా ఆయనకు వాటర్, వేడి వాటర్ నేనైతే తాగేసిన. మాకు అన్నీ కూడా తాగేసిండు. వాడు కూడా స్నానం చేసుకొని గుడికి అయితే వెళ్ళేసి వచ్చిండు. టిఫిన్ అయితే చేస్తుండు. ఎట్లుందా టిఫిన్? టిఫిన్ అయితే మా ఆయన బయట నుంచి తెచ్చిండు. పూరి ఇడ్లీ అయితే తీసుకొని వచ్చిండు. మా కన్నీ అయితే తింటుండు. ఇక తినేసి అయితే మా కన్నీ స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళగానే ఇక మా ఆయనకైతే ఏమైనా కూరగాయలు అయితే తెచ్చిమంట. తేగానే కర్రీ అయితే వేసేసి ఇల్లు ఉడ్చేసినా కానీ తడిబట్ట వేయలేదు. తడిబట్ట వేసేసుకొని స్నానం చేసుకొని దేవునికి అయితే దీపారాధన చేసేసుకుంటా. ఇక మార్నింగే ఇవంతా క్లీన్ చేసేసుకున్నాం. మొత్తము అయితే స్టవ్ అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నా. పాలైతే మసిలిపోతున్నాయి. కాఫీ అయితే తాగాలి. కానీ వాటర్ మాత్రం ఫుల్ వస్తాయి. ఇక్కడ వాటర్కి ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఉన్నప్పుడే మస్తు ఇబ్బంది అవుతుంది వాటర్కు. కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఫుల్ సరిపోతాయి. ట్యాంక్ నిండిపోయింది. మళ్ళీ పైన ట్యాంక్ కూడా నిండిపోయింది ఫుల్. ఒక వారం రోజులు రాకున్నా కూడా సరిపోతాయి మాకైతే వాటరు. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. మా ఆయన అయితే 8:30కే వెళ్ళిరు. మా కన్నీకి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మా ఆయన అయితే వర్క్కి వెళ్తా అన్నాడు. ఇక నేను కూడా టిఫిన్ తినేసిన. ఇంకా కాఫీ అయితే తాగలేదు, తాగాలి. ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయి, కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత అయితే కాఫీ పెట్టుకొని కాఫీ తాగేస్తా. పాలైతే మా ఆయన మా కన్నీ అయితే పాలు తాగేసిరు. కాఫీ వద్దన్నారు. పాలు తాగుతామంటే పాలు తాగేసి అయితే వెళ్ళిరు వాళ్ళు. నేనైతే ఆ గిన్నెలు కడిగేసి అయితే కాఫీ అయితే తాగుతా. కాఫీ తాగిన తర్వాత అయితే ఇల్లు ఊడ్చేసిన. ఆల్రెడీ తడిబట్ట అయితే పెట్టాలి. ఇల్లు తడిబట్ట పెట్టేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, పిండేసుకుంటా. పిండేసిన తర్వాత అయితే స్నానం చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకున్న తర్వాత అప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తా. పూజ చేస్తున్నావా? ఇక నేను వర్క్ నుంచి వచ్చి ఇప్పుడు వచ్చాను. లక్ష్మి అయితే పూజ చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ షిఫ్ట్ చేస్తున్న దేవుళ్ళని. ఇక్కడైతే మంచిగా పట్టినాయి. ఇంతమంది ఇక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడ పెడుతుంది. అన్ని 2 ఫోటోలు పట్టినాయి నారాయణ. ఇప్పుడు అన్ని పట్టినాయి కదా. మళ్ళా దూసి అయితే మళ్ళీ పెట్టుకుంటున్నా. కూరగాయలు తెచ్చిన. అదే దీపారాధన చేసి రైస్ చేసిన పొద్దుకి. సరే, దీపం ముట్టించినాక వంట స్టార్ట్ చేసి దీపారాధన చేసి అయితే వంట స్టార్ట్ చేసి. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడే దేవునికి అయితే దీపారాధన చేసిన. అన్ని దేవుని పటాలను అయితే తూడ్చి ఇట్లయితే దేవుళ్ళని పెట్టుకున్నా. మా ఆయన అయితే కూరగాయలు తెచ్చిండు. ఏం కూరగాయలు తెచ్చినేమో చూడలేదు ఇంకా. అట్లనే పెట్టేసిన. దొండకాయలు ఎక్కువ వేయాలంటేనే మస్తు టైం పడుతుంది. లక్ష్మి అయితే అన్నం చేసేసింది. లంచ్లోకి దొండకాయ కర్రీ చేస్తుంది. ఇదేంటి పాలు, దొండకాయ ఫ్రై. ఏం చేస్తున్నారా? హోంవర్క్ లేదా? చేసుకుంటా. ఇంకెప్పుడు? తిన్నాక. సరే, మమ్మీ దొండకాయ కర్రీ చేస్తుంది.
తిన్నాక చేసుకో. ఇప్పుడైతే టైము 4:30 అవుతుంది. మార్నింగ్ అయితే టిఫిన్ చేసినాము. కర్రీ అయితే పొద్దుట వండలేదు, ఇప్పుడు చేస్తున్నా. దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. టిఫిన్ చేసిన పూరి ఇడ్లీ తిన్నాం కదా, ఇక ఇడ్లీ తిన్నాక ఆకలి కాలే. వేడిగా చేసుకోవచ్చు అని. కర్రీ అయితే మార్నింగ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నా. మార్నింగ్ చాలండి నువ్వు రైస్. మా దగ్గర అయితే దీపాలు పొద్దుట వెలిగిస్తే నైట్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా వెళ్తూనే ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినా ఇప్పుడు మంచిగా అక్కడ ఫోటోలు కట్టలేవు కదా. ఇప్పుడు మంచి పువ్వులే తెలియవు. మర్చిపోయినా డ్రెస్ చేస్తా. అయిందా కర్రీ? అవుతుంది. ఇంట్లో అయితే నేనే లేను, ఆయిల్ పల్లీలే కదా బాగుంటుంది. పల్లీలు వేస్తా. ఇందులో అయితే ఏమీ వేయలేను, ఖాళీ ఆయిల్ వేసిన, దొండకాయ వేసి ఫ్రైలాగా చేసేస్తున్నా. కొంచెం కలెమాకు వేసిన అంతే. వేగిన తర్వాత అయితే తీసి పక్కకు పెట్టి పల్లీలు వేస్తాను. కానీ మర్చిపోయినా నేను పల్లీలు వేయడం. ఇది ఉప్పు కారం వేస్తా, తర్వాత వేస్తా. పల్లీలు వేసినాక వేస్తా. పొద్దున అయితే ఇడ్లీ పూరి తినేసరికి అయితే ఫుల్ అయిపోయింది కడుపు. అందుకే ఇక మధ్యాహ్నం అయితే చేయలేను వంట. రైస్ ఒకటి మార్నింగ్ చేసేసిన. ఇక డిన్నర్కి అయితే కర్రీ చేసేస్తున్నా. ఇక రొట్టె కూడా ఏం చేయ. నేను కారం అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నా, సాల్ట్ సరిపడటంత. పల్లీలు అయితే దొండకాయలు వేగిన తర్వాత అయితే తీసి పక్కకు పెట్టి, మళ్ళీ పల్లీలు వేగిన తర్వాత అయితే మళ్ళీ దొండకాయ అయితే మళ్ళీ వేసిన. వేసి అయితే కలిపేసి ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసిన. అంతే, ఇట్లా అయితే ఏం వేయలేదు. వెల్లుల్లిపాయ కూడా వేయాలి కానీ వేయలేదు. ఇక ఇట్లా ఉప్పు కారం పల్లీలు వేసి చేసేస్తున్నా. ఇలా పచ్చి కొబ్బరి వేసి ఇంకా ఖతర్నాక్ అయితే బాగుంటుంది. కూర తినా ఉంటుంది. ఫ్రైలా చేసినా కదా, పచ్చి పులుసు అవి ఏం చేయలేదు మరి. కింద కూర్చో. 6:30 సూపర్ అయిందా? మంచిగా అవుతుంది. ఇంకా కొబ్బరి ఉండేది బాగా అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను మా ఆయన అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే తింటాం. ఇక మాకు అన్నికైతే ఆకలి అవుతుందంటే పెట్టేసిన. స్కూల్ నుంచి రాగానే ఏం తినలేడు, స్నాక్స్ కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఆల్రెడీ డిన్నర్ అయితే చేసేసినాము. డిన్నర్ 6:30కి అట్లా చేసేసినాము. ఇక మాకు అన్నీ మమ్మీ ఏమైనా స్నాక్స్ తింటా అంటే సరే అయితే డాడీకి ఫోన్ చేసి తీసుకొస్తా అని చెప్పిన. ఇక మా ఆయన అయితే వచ్చేటప్పుడు అయితే ఏం తీసుకొచ్చినాయి, బజ్జీలా పునుగులా. వానికి ఇష్టమని పునుగులు తెచ్చిండు. నాకైతే అంత నచ్చాయి పునుగులు. బజ్జీలు అయితే తింటా, అయితే అంత ఇష్టం ఉంది. బోండా కూడా తెప్పించాను. ఇలా బోండా ఒకటి ఏమంటే వేసిండు. బోండా కూడా వేసినావు, తెచ్చినావు. చెప్తున్నా కదా ఫ్రెండ్స్, వీనికి బోండాలు అంటే రోజు ఎక్కువ తింటాడు వాడు. అందుకే బోండాలాగా ఉన్నాడు. నేను మొన్న వేస్తే ఇట్లా నచ్చినాయి కదా, సేమ్ అట్లా వచ్చినాయి. బాగున్నాయా? పర్వాలేదు. బయట కూడా అట్లా ఉంటుంది. ఇట్లా వేసుకునే మంచిగా ఉంటాయి మనకైతే.
కాకపోతే పునుగులు అయితే పుల్లగా లేవు, కొన్ని కొన్ని అయితే పుల్లగా ఉంటాయి. ఇది పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ అతను మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.